హలో పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? నేను మీ వసుధ. ఇప్పుడు నేను చెప్పే కథ పేరు వచ్చేసి ద రాయల్ మంగూస్. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవారు. తను ఇంకా వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లోడు నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ రైతు వాళ్ళ పొలంలో ఒక మాంగూస్ ని చూశారు. అప్పుడు తను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళ భార్య అడిగింది, ఎందుకు ఇటు తెచ్చావు, మనం పిల్లోడిని ఏమైనా చేయొచ్చు కదా అని. ఒప్పుకోలేదు ఆ మాంగూస్. అయినా ఆ ఫార్మర్ పట్టించుకోకుండా ఉంచారు. అప్పుడు ఒకరోజు అది వాళ్ళ పిల్లోడితో ఆడుకుంటే వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఆ మాంగూస్ ని తీసి పక్కన పెట్టేసింది. ఒకరోజు తర్వాత రోజు ఏమైందంటే ఇంకా వాళ్ళ భార్య ఇంకా రైతు పొలానికి నీలేదానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు తను చెప్పింది, నువ్వు ఇక్కడే ఉండు, మాంగూస్ ఇంకా పిల్లోడిని చూస్తూ ఉండు అన్నది. అప్పుడు ఆ రైట్ సరే అని ఇక్కడ ఉంది కొంతసేపు చూసి అలా తను కూడా ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక విషపూరితమైన పాము అలా వస్తుంది. మాంగూస్ చూసింది. తను పాము ఆ బాబుని ఏమైనా చేస్తాడేమో అనుకుని ఆ మాంగూస్ కంగారు పడ్డాడు. అప్పుడు ఏమైందంటే ఆ మాంగూస్ పాముని చంపేయడానికి ట్రై చేసింది. చాలాసేపటికి చంపేసాక తన నోరు తన కాడు బ్లడ్ ఉన్నారు. అప్పటికి వాళ్ళ భార్య ఇంటికి వచ్చేసింది. ఇంటి తలుపు ఆ మాంగూస్ తన కోసం వెయిట్ చేసినప్పుడు ఆ మాంగూస్ మూటికి కాలుకి రక్తం చూసి కంగారు పడి వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తే బాబు సేఫ్ గా ఉంది. ఆ పక్కన పామును చూసి దానికి వాటర్ పెట్టి ఆ మాంగూస్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. బాయ్.